మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కలీందర్ అలీఖాన్ ఆరోపించారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని అన్నారు. మతాల పేరుతో శాంతి భద్రతలకు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సాక్షాత్తు మంత్రి రాజ్యాంగ మార్పు చేస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ బలపర్చిన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఆత్రం సుగుణ గెలుపు కోసం కాంగ్రెస్ తో కలిసి వామపక్షాలు ప్రచారం ముమ్మరంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సిపిఐ మండల కార్యదర్శి దాసరి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజశేఖర్ మోహన్ రెడ్డి, ఇసాక్ లక్ష్మీనారాయణ, సుధీర్ కుమార్, సుధాకర్ నాయక్, సిపిఐ నాయకులు విజయ్, దేవి పోచన్న, బియ్యాల రాజేశం, గాజుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 13 తారీఖు జరగనున్న ఎన్నికల్లో వామపక్షాలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి ఆదిలాబాద్ జిల్లా ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి వామపక్షాలుగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ ప్రమాదంలో ఉంది. సాక్షాత్తు మనం చూస్తున్నాం, మన తెలంగాణకు సంబంధించిన ఎంపీనే రాజ్యాంగాన్ని మార్చామని బల్లగుద్ది చెప్పడం జరుగుతున్నది. మనందరం వింటూనే ఉన్నాం ఆ మాటలు. అంటే ఏ రకంగా రిజర్వేషన్లను రద్దు చేసే ప్రక్రియ కొనసాగుతుందంటే చాప కింద నీరున్న రిజర్వేషన్లు రద్దు చేసే పరిస్థితి కొనసాగుతా ఉంది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించి తద్వారా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవు కాబట్టి రిజర్వేషన్లు డైరెక్ట్ తీయకుండా ఈ ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పేరు మీద కానివ్వండి, ప్రభుత్వ రంగాన్ని ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ను ప్రైవేటైజేషన్ చేస్తూ తద్వారా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ రద్దు చేసే ప్రణాళికను అంచెలంచెలుగా బీజేపీ చేపడతా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త, ప్రజలారా గమనించండి. ఎందుకంటే ఈ ప్రమాదం పొంచి ఉన్నది. భవిష్యత్తులో 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చామని చెప్పేసి సాక్షాత్తు ఎంపీలు, కేంద్ర మంత్రులే చెప్తా ఉన్నారు. ఈ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది కాబట్టి బీజేపీని గెలిపించకుండా సెక్యులర్ భావజాలం గల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, తద్వారా ఆదిలాబాద్ ఎంపీగా సుగుణను గెలిపించాలని చెప్పేసి వామపక్షాలుగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క ప్రజా సంఘాలైనటువంటి అంగన్వాడీ సంఘాలు కానివ్వండి, తదితర హమాలీ సంఘాలు కానివ్వండి, అంగన్వాడీ సంఘాలు కానివ్వండి, ఆశా సంఘాలు కానివ్వండి, పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేయడం. జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సుగుణ గారికి అత్యధిక మెజార్టీలో ఓట్లేసి గెలిపించాలని సిపిఐ వామపక్ష పార్టీలు కూడా మాకు మద్దతు ఇస్తున్నందుకు మరొకసారి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాపాడబడాలన్నా, రాజ్యాంగం కాపాడబడాలన్నా ఇప్పుడు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉంది అని వామపక్షాలు కూడా గుర్తించి మాకు మద్దతు ఇస్తున్నందుకు వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు చెప్తున్నాం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇందిరమ్మ ఇంట్లో ఉన్న పొద్దుగారికి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు ఆశ్రయించి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక సామాన్య ఉపాధ్యాయులైన ఆమె కూడా మన పార్టీ టికెట్ ఇచ్చింది, ఈ మన మండల వాసి. రెండోది ఈ ప్రాంతంలో కూడా ఆమె ఉద్యమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి, ఎప్పుడు ప్రజల గొంతుగా ఉండే వ్యక్తిగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆమెకు అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రజలకు కోరుతున్నారు. ఏ